మన చెన్నై హైదరాబాద్కి వచ్చారు సత్తా చూపిద్దామని. హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ ఆయన చేయమన్నారు. మన వాళ్ళకి ఏంటంటే మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కదా, బాగా చేస్తారంటే మన వాళ్ళు అక్కడ కొద్దిగా సర్టికేలు పడ్డారు. అభిషేక్ శర్మ 22 balls 59 కుమ్మి పడేశాడు అసలు. 268 స్ట్రైక్ రేట్, 4 సిక్స్లు, 6 4లు బ్రహ్మాండంగా. హెడ్ 23-20కి స్టార్ట్ అవుతుంది. మనోడిది ఏందో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇషాన్ కిషన్ ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్ వెళ్ళిపోయాడు, కానీ క్లాస్ అని నిల్చున్నాడు. 39 బాల్స్లో 59 స్ట్రైక్ రేటు. మిగతాది అందరూ లియామ్ లివింగ్స్టన్ని ఎందుకు తీసుకొచ్చారు ఇంపాక్ట్ సబ్గా ఇదైతే అర్థం కాలేదు. 5 బాల్ ఆడాడు, 1 రన్ తీసి అవుట్ అయ్యాడు. ఆయన ఇంపాక్ట్ సబ్గా ఎందుకు వచ్చాడు? 20 ఓవర్లకి 194 కొట్టాడు. అంటే ఈ మ్యాచ్లో కొద్దిగా ఒక 20-30 రన్స్ షార్ట్ అయిందిరా బాబు అనుకున్నప్పుడు చెన్నై వాళ్ళు వచ్చారు. చెన్నై వాళ్ళు స్టార్ట్ కూడా కొద్దిగా తక్కువ అయింది. ఏంద్రా అంటే శాంసన్ 7, రుతురాజ్ గైక్వాడ్ 19, ఆయుష్ మాత్రం వచ్చాడు 30. వీళ్ళందరూ వస్తున్నారు, కొద్దిగా ఆడుతూ ఉన్నారు. అంటే ఒక్కడ నిల్చొని ఆడేది వేరు, డామినేట్ చేయడం వేరు. అందరూ వచ్చి ఆడుతూ ఉన్నారు, అవుట్ అయిపోతున్నారు వికెట్స్. ఓ టైంలో ఓకే గెలిచేస్తారులే చెన్నై అన్న దీనికి వచ్చింది, ఓ టెన్షన్ వచ్చింది. కానీ మన వాళ్ళు నర్వ్ పట్టారబ్బా అసలు. లాస్ట్లో అసలు ప్రఫుల్ లాస్ట్ ఓవర్ వేసాడు బ్రహ్మాండంగా. అసలు 18 రన్స్ ఇచ్చేయాల, 8 రన్స్ ఇచ్చాడు అంతే. అసలు 184 భలే గెలిచాం మనం అసలు. సూపర్ మ్యాచ్. నితీష్ 2 వికెట్లు, ఇషాన్ మలింగ 3 వికెట్లు తీశాడు. అసలు అందుకనే మలింగాకి అసలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. సూపర్ మ్యాచ్ ఇది. మనం నెక్స్ట్ మ్యాచ్లో ఏమవుతుందో మనం ఇంకో వీడియోలో చూద్దాం. అప్పటిదాకా మీరు తెలియాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి.